సంక్రాంతి వేళ సొంతూరులకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల బాధలు తప్పడం లేదు. ఏకంగా టికెట్ ధరలు 3 రెట్లు అమాంతంగా పెంచేయడంతో పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి మార్గాల్లో హైదరాబాద్ నుంచి టికెట్ ధరలు విమాన ఛార్జీలకు సమానంగా పెంచడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల తీరుపై మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇటు హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేటటువంటి ప్రయాణికులకు మాత్రము ఛార్జీల మోత మోగిస్తున్నాయి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్. 1 కాదు 2 కాదు, దాదాపు 3 నుంచి 4 రేట్ల మేర అదనంగా ఛార్జీల బాదుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, వైజాగ్కు వెళ్ళేటటువంటి మార్గాల్లో దాదాపు ఛార్జీల రేటు చూసుకుంటే మాత్రం టికెట్ రేట్లు దాదాపు 3,000 నుంచి 4,000, 5,000 వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు 9వ తేదీ నుంచి మొదలుకొని 11, 12వ తేదీ వరకు మాత్రం విపరీతంగా ఛార్జీలను వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఏపీ మార్గంలో రాజమండ్రి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు, అదేవిధంగా శ్రీకాకుళం, దాంతోపాటు విజయవాడ, విజయనగరం ఈ మార్గాల్లో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఇటు టికెట్లన్నీ కూడా బుక్ అవ్వడం, దాంతోపాటు ఇక రైల్వే పరంగా చూసుకున్నా కూడా రిజర్వేషన్స్ అన్నీ ముందస్తుగానే ఫిల్ అయిపోవడం, దాంతోపాటు వెయిటింగ్ లిస్ట్ అనేది విపరీతంగా ఉండడంతో అందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే విమాన ఛార్జీలకు సమానంగా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే టికెట్ ధరలను ఇష్టానుసారంగా పెంచేసినటువంటి పరిస్థితి. సాధారణంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ 700 నుంచి 800 రూపాయలు ఉంటుంది. ఇక పండుగ పేరు చెప్పి ప్రస్తుతం టికెట్ దాదాపు 2,700 నుంచి 4,000 వరకు పెంచేశారు. ఇక 4 సభ్యులున్న ఒక ఫ్యామిలీ ఊరు వెళ్ళాలంటే మాత్రం దాదాపు 10,000 నుంచి 16,000 వరకు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక తిరిగి వచ్చేటప్పుడు కూడా ట్రావెల్స్ బస్సులు ఓన్లీ 1 ఆప్షన్ అయితే మళ్ళీ అదే స్థాయిలో టికెట్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. పైగా బస్సుల్లో ఒక్కో సీటు బెర్తును ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. సో ఆదాయమే లక్ష్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఓపెన్గానే దోచుకుంటున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఇటు ఆర్టీఏ కానివ్వండి, దాంతోపాటు ఇటు అధికారులు ఎవరు స్పందించకపోవడం మాత్రం గమనార్హం. పండగ సీజన్లలో ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్ల పెంపుకు ఒక లిమిట్ విధించి దోపిడీకి అడ్డుకట్టు వేయాలంటూ కూడా ఇప్పటికే ప్రయాణికులు కోరుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు 9వ తేదీ నుంచి మొదలుకొని 11, 12వ తేదీ వరకు దాదాపు అంటే విజయవాడ మార్గంలో 2,500 నుంచి 3,000, 4,000 వరకు అదనంగా ఛార్జీలను వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక వైజాగ్ రూట్లో అయితే దాదాపు 5,000 వరకు టికెట్ పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక వీకెండ్ కావడంతో శనివారం నుంచి మొదలుకొని శనివారం, ఆదివారం అంటే పండుగ 14వ తేదీ కావడంతో పండగకి వాస్తవానికి 2-3 రోజుల ముందుగానే అంటే వీకెండ్లోనే అందరూ కూడా సొంతూళ్లకు తరలి వెళ్ళిపోతారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ఈసారి దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు ఇటు ఏపీ కానివ్వండి, వేరే మార్గాల్లో వారి గమ్యస్థానాలకు, స్వస్థలాలకు వెళ్ళనున్నటువంటి పరిస్థితి. సో తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ దృష్ట్యా మాత్రం సొంతూళ్లకు వెళ్ళాలనుకుంటున్నటువంటి నగరవాసులకు మాత్రము జేబుకు చిల్లుపడేటటువంటి పరిస్థితి ఉంది. సో వీటి మీద ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఇటు ప్రయాణికులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.